Sir, ready, sir? Madhya Pradesh, Mumbai, important areas ये को ना स्क्रिप्ट का टेस्ट का ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. కేసు ఇంతకుముందు వచ్చిన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ ముంబైలో కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ముంబైలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సార్ హైదరాబాద్లో రిసీవర్స్ ఎవరు సార్? ఇక్కడ మన రాజకొండలో అంటే మేము ఇప్పుడు ఈ స్టేజ్లో మేము రివీల్ చేయలేము. ఎందుకంటే ఇంకా చాలా ఆపరేషన్ అంటే ఇప్పుడు ఇందులో పట్టుకున్న అతను మాంటూ అనే అతను ఒకతున్నాడు. అతను మన ప్రీవియస్ కేసులో కూడా నేరస్తుడు. సో మనం ఈ సిచ్యువేషన్లో అందరినీ రిసీవర్ను రివీల్ చేస్తే ఫర్దర్ మనం చేసే యాక్షన్ కనెక్టివిటీ మిస్ అవుతుంది. కాబట్టి అది మే వి కాంట్ రివీల్ యూ దట్. అతనే మెయిన్ సప్లయర్ అక్కడ నుంచి. ఇది మధ్యప్రదేశ్లో ఉంటాడు అతను. అక్కడ నుంచి సప్లై చేస్తుంటాడు. ఇప్పుడు ఈ మధ్యలో స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా దొరుకుతుంది కదా సార్? అంటే ఏ సెక్టర్ వాళ్ళు ఉన్నారు? స్టూడెంట్సా, వ్యాపారులా, లేకపోతే సినిమా వాళ్ళ, ఎవరు? అంటే అట్లీస్ట్ సెక్టర్ ఇట్ ఈస్ లైక్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్ లైక్ వాటర్. ఎక్కడ డౌన్ ఉంటే అటు వెళ్ళిపోతుంది కదా. అట్లనే ఎవరు ఏ ప్రొఫెషన్లో కన్జ్యూమింగ్ హ్యాబిట్స్ ఉండి ఉన్న వాళ్ళందరూ ఉంటున్నారు. అంటే రకరకాలుగా కొందరు స్టూడెంట్స్లో గాంజా లెవెల్లో కొందరు ఉంటున్నారు కన్జంప్షన్లో. డిఫరెంట్ ప్రొఫెషనల్స్, మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ను, కాస్ట్లీయస్ డ్రగ్స్ను తీసుకొచ్చి అడిక్షన్లో ఉంటున్నారు. కాబట్టి ఇది అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ను హిట్ చేస్తుంది. సొసైటీలో ప్రతి ఒక్కరు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. స్టూడెంట్ ఎక్కువ గంజాయిలోనే ఎక్కువ వాడుతున్నారని అంటే ఎక్కువ అని కాదు, వాళ్ళకు కొంచెం అందరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు కదా, కొంచెం తక్కువ రేట్లు వీటన్నిటిలో దాంట్లో ఉంటుంది. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ అట్లా. సో అది ఈజీగా అవైలబుల్ వాళ్ళకు సోర్స్ చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉండి తక్కువ డబ్బులకు ఉండే అవకాశం ఉన్నదనేటువంటిది సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలా చేస్తుంటారు. క్యారీయింగ్ అని వాళ్ళకు సింపుల్గా చేయొచ్చు. దీని నెట్వర్క్ అంతగా చెట్టు కూడా మనం చూసాం, చాలా ఇంటి పక్కన చెట్లు కూడా పెంచుకొని అవి కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్స్ కైండ్ ఆఫ్ సప్లై ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే బాస్, థ్యాంక్ యూ. బోనాలు ఫెస్టివల్ అనేది మన తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. మనం చాలా రకమైనటువంటి మొక్కులు, చాలా రకమైనటువంటి మన యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, చాలా రకాలైనటువంటి అభద్రతలు మనిషిలో ఉంటాయి. కాబట్టి అవన్నింటినీ తీర్చే తల్లిగా మనము అమ్మవారిని మన వాళ్ళు పూజ చేసి ఈ బోనాల్లో నిష్టగా వాళ్ళు
ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మనకు ఒక 400 కానీ ఎక్కువ టెంపుల్స్లో మన ఎన్టీఆర్ రాచకొండ లిమిట్స్లో ఈ బోనాల పండుగ జరుగుతాయి. అంటే హైదరాబాద్లో గోల్కొండ, దాని తర్వాత లష్కర్ బోనాలు, దాని తర్వాత మన లాల్ బజార్ బోనాలు, ఇట్లా ఇంపార్టెంట్ 3 బోనాలు ఉంటాయి. కానీ మన దగ్గర ఏంటంటే చాలా టెంపుల్స్లో కాంగ్రిగేషన్ ఉంటుంది. ఇది ప్లాన్డ్గా లేకుండా ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఎక్కువ మంది ప్రజలు డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసుకు సహకరించవలసి కోరుతున్నాం. దాని తగ్గట్టుగా బందోబస్తు ఆల్రెడీ వేసాం. మొహర్రం కూడా నిన్న 19th డే అయింది, 2 రోజులు అట్లా ఈ పండుగ టైంలో కూడా ఉంటుంది కాబట్టి అందరూ మత సామరస్యంతో అందరూ ఫెస్టివిటీ బాగా జరుపుకోవాలి, భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అన్ని మతాలు ఒకటి అనే ఉద్దేశంతో ఉండాలి కాబట్టి అందరూ బాగా ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ఎటువంటి సహాయ సహకారాలు ఉన్న ట్రాఫిక్ పరంగా కానీ మహిళా భద్రత పరంగా కానీ మా షీ టీమ్స్ ఉంటాయి. ట్రాఫిక్ పోలీస్, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటారు. క్రైమ్ దొంగతనాలు ఏమన్నా అవ్వడానికి కూడా ప్రివెంట్ చేయడానికి మా క్రైమ్ టీమ్స్ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో లా అండ్ ఆర్డర్ ఆఫీషియల్స్ ఆల్రెడీ బందోబస్తుకి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఏదైతే ప్రశాంత వాతావరణంలో బోనాలు జరుగుతాయో ఈసారి కూడా అదే విధంగా బోనాలు ప్రశాంత వాతావరణం జరిపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఏఆర్ సిబ్బంది అలాగనే మా టాస్క్ ఫోర్స్ అధికారులు అందరూ కూడా దీంట్లో బోనాలు సెలబ్రేషన్స్లో బందోబస్తును నిర్వర్తిస్తున్నాం. ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రజలు వాళ్ళ పండుగ చేసుకుంటుంటారు, వాళ్ళ బోనాలు అమ్మవారికి ఇస్తారు. ప్రజలే వాళ్ళకి ఫెసిలిటీ చేయడమే మాకు ప్రియమైన పండుగ. సో ఆ పండుగ బాధ్యతను మా అధికారులు అందరూ తీసుకొని మంచి వాతావరణంలో ప్రజలు ఈ పండుగను సెలబ్రేట్ చేసే విధంగా ప్రజలకు సహకరిస్తాం. థ్యాంక్ యూ. చేసినట్టుగా మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఒక ప్రాంతంగా చేయాలని పోలీస్ శాఖ కృతనిశ్చయితం ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చాలాసార్లు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్ ఈ ఎక్కువగా ఇటువంటి డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా వాళ్ళకు అమ్మాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వాళ్ళపైనటువంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇతను హనీఫ్ అనే నేరస్తుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ అయి ఉన్నాడు మధ్యప్రదేశ్లో, సేమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రగ్ పెడ్లర్గా యాక్టివిటీలో. అలానే అతను సన్ ఇందులో సిద్దిక్ అనే అతని కొడుకుతో ఈ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి కొడుకులు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకు చిన్న స్ట్రాప్ బిజినెస్ ఉండేది, అది అందులో ప్రాఫిట్ రాకపోవడం మూలంగా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం మూలంగా ఈజీ మనీ, ఫాస్ట్ బక్ కోసం ఈ డ్రగ్ పెడ్లింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు. మీరు ఇంతకుముందు ఒక ఓల్డ్ మూవీ ఉంది, హిందీ మూవీ, వాట్ యు కాల్ వందే హాత్ అని, అమితాబ్ బచ్చన్ అండ్ సమ్ అదర్ హీరో యాక్టర్స్ అని ఉంటారు. దీంట్లో ఏంటంటే ఫాదర్ కొడుకును దొంగను తయారు చేస్తాడు. సేమ్ వే ఫాదరే కొడుకును డ్రగ్ పెడ్లింగ్లో పెడ్లర్గా తయారు చేసి డిఫరెంట్ స్టేట్లో అమ్మే విధంగా చేశాడు. మీరు చూసారు, ఆయన చూస్తే మీరు అన్అజ్యూమింగ్గా ఉంటాడు. ఇట్లా ఇతను ఇంత పెద్ద పెడ్లర్గా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఆపరేషన్ చేస్తున్నాడా అని మనకు అనుమానం రాకుండా ఉంటుంది. తర్వాత అతను సన్తోనే చేస్తున్నాడు. సో మనం ఎప్పుడన్నా ఏదైనా ఆపరేషన్లో సెర్చ్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం అతను చూసి మన పోలీస్ కానీ వేరే ఎవరైనా కానీ అంతగా నమ్మలేము, వీళ్ళు ఇట్లా ఉంటారని. చూసే అటువంటి మనము సస్పీషియస్గా చూడాల్సిన సిచ్యువేషన్ లేనటువంటి కన్స్పిక్యూస్ బిహేవియర్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఈజీగా డిఫరెంట్ స్టేట్స్కు స్ప్రెడ్ అయ్యి ముంబై లాంటి ప్లేస్లో అమ్మడం, మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ రూట్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేసి హైదరాబాద్లో కూడా అమ్మడానికి వచ్చారు.
అంటే వీళ్ళు గాంజా లాంటి యాక్టివిటీ అయితే మీకు చాలా సార్లు మనం పట్టుకున్నాం, బట్ హెరాయిన్ 100 grams చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ అడిక్ట్స్ ఈ కన్జ్యూమర్స్కే తీసుకుంటారు కాబట్టి హైయర్ లెవెల్ ఆఫ్ రిసీవర్స్, హైయర్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్ కోసం అమ్మడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ బస్సులో ఎక్కువ వస్తున్నారు, ప్రైవేట్ బస్సెస్ మీద మన నగరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాత కాంటాక్ట్స్లో అని వీళ్ళను మాట్లాడి ముంబై నుంచి కూడా ఉన్నటువంటి కాంటాక్ట్స్లో వీళ్ళు మన ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ ప్రాంతం వాళ్ళు కానీ ముంబై వెళ్ళినప్పుడు అక్కడ కనెక్షన్లో ఉన్నట్టు వాళ్ళతో ఇక్కడికి ఇంటరాక్షన్లో ఉంటూ ఇక్కడ కొత్త వాళ్ళను కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. వీళ్ళు బోత్ ద వేస్ పెడ్లర్స్ అండ్ కైండ్ ఆఫ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు అడిక్షన్లో ఉన్నారు, అంతేకాకుండా ఇంపార్టెంట్ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో కూడా దే ఆర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. దెన్ వాళ్ళ ఒక కుటుంబం వ్యాపారం లాగా తండ్రి కొడుకులు కలిసే ఇది చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా పోలీస్ పట్టుకోవడానికి అంత అవకాశం తక్కువ ఉండే విధంగా ఎక్స్పోజ్ కాకుండా ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఆ స్టేట్లో పట్టుబడ్డారు కాబట్టి వేరే స్టేట్స్లో యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు మనకు పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక యాక్టివిటీలో వేరే ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ నెట్వర్క్ను అన్రావెల్ చేస్తాం. థ్యాంక్ యూ.